మా ఊళ్ళను అభివృద్ధి చేయాలని సర్పంచులు, మా మండలాలను డెవలప్ చేయాలని ఎంపీపీలు జెడ్పీటీసీలు బాగానే కొట్లాడతారు. ఇక ఎమ్మెల్యేలు కూడా ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేసేటందుకు పడరాని పాటలు పడుతుంటారు. ఇక మంత్రి హోదాలో ఉన్నోళ్ళైతే ఎట్లనన్నా చేసి చెప్పిన పనులు చేస్తారు. కానీ ఈ మంత్రి మాత్రం ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేకపోయినందుకు ఏం చేసిండో తెలిస్తే పరేషాన్ అవుతారు పక్కా. విలేకరన్నలు మైకులు ముంగట పెట్టి అడుగుతుంటే పాపం మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నకు దుఃఖం ఆగుతలేనట్టున్నది. మంత్రి హోదాలో ఉండి బయటికి ఏడిస్తే మంచిగుండదని లోపటనే కూలిపోతున్నాడు. మరి ఇట్లా ఏడిసే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఆయనను ఎమ్మెల్యే గెలిపించిన రాయచోటి కేంద్రంగానే అన్నమయ్య జిల్లా కేంద్రం ఉండేది ఇన్ని రోజులు. కాకుంటే ఇప్పుడు జిల్లాల పునర్విభజన జరుగుతున్నది కదా, దాంట్లో భాగంగా అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని రాయచోటి నుంచి మదనపల్లెకు తరలిస్తున్నట్టు నిర్ణయం చేసింది క్యాబినెట్. ఈ ముచ్చట తెలిసి పాపం రాంప్రసాద్ అన్న ఇట్లా పడ్డాడు. అయినా గాయంత దానికే గిట్ల ఏడుస్తాడా అని మీకు అనిపిస్తుండొచ్చు గాని ఇగో ఇదివరకు మాట్లాడిన ఈ మాటలు యాదికి వచ్చినాయి కావచ్చు. మంత్రి పదవి కోసం అమ్ముకున్నాడు జిల్లాను. అమ్మేవాడు ఎవడు కొనేవాడు ఎవడు? నేను నా వల్ల ఈ జిల్లా పోతుంది అనుకుంటే ఇప్పుడే రాజీనామా చేస్తా. నేను ఇంకోటి కూడా చెప్తున్నా, ఇప్పుడు కూడా నా సెల్లో ఉండేది 8 మంది మంత్రులు కమిటీలో ఉన్నారు. ఎవరెవరికైతే ఈ కొత్త జిల్లాలు ప్రతిపాదన లేదో వాళ్ళ మంత్రుల కమిటీలలో మంత్రులు ఉన్నారు కమిటీ. విన్నారు కదా, జిల్లా పోతుందంటే అవసరం అయితే నా మంత్రి పదవి సుతం రాజీనామా చేస్తా గాని వెనుకకు మాత్రం తగ్గేదే లేదన్నట్టే అన్నమయ్య జిల్లా కోసం ఇంత కరాఖండిగా మాట్లాడిండు. అందుకే ఇప్పుడు ఆయనను గెలిపించిన ప్రజలకు ఏం చెప్పాలనో తెలియక అటు పార్టీ అధినేత సీఎం చంద్రబాబును జిల్లా కోసం మెప్పియలేక ఇట్లా దుఃఖపడ్డట్టున్నాడు. కేబినెట్ సమావేశంలోనే బాధపడ్డ మంత్రిని సీఎం చంద్రబాబు సార్ బుజ్జగించిండట. జిల్లా కేంద్రాన్ని మార్చకుంటే ఎదురయ్యే తక్లీఫ్లన్నీ మంత్రి చెప్పి నచ్చ చెప్పిండట. ఇక రాయచోటిని అన్ని తీర్లు అభివృద్ధి చేస్తా, నువ్వేం కాకని మాట కూడా ఇచ్చిండట. అయినా కూడా మంత్రి రాంప్రసాద్ అన్నకు మాత్రం కడుపుల దుఃఖం ఆగనే లేదు. చూడాల మరి ఈ ముచ్చట్ల రేపు ఏం జరుగుతుంది అనేది.